ఏలేశ్వరం పట్టణంలో స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు బంకా కోదండ రాంబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు సంఘ అధ్యక్షుడు పిసిని రామచంద్రమోహన్, పట్టణ ప్రముఖ తూర్పు కాపు నాయకులు హాజరయ్యారు. ఈ మేరకు పట్టణ తూర్పు కాపు నాయకులు మాట్లాడుతూ ఏలేశ్వరంలో ఉన్నటువంటి తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ లేక కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, మెడికల్ సీట్లు కోల్పోతున్నారని, ఓబీసీ రిజర్వేషన్ వచ్చేందుకు పోరాటం చేయాలన్నారు. అలాగే అధిక శాతం తూర్పు కాపులున్న ఏలేశ్వరంలో కనీసం కమ్యూనిటీ హాల్ కూడా లేకపోవడం గమనార్హమన్నారు. వెంటనే కమ్యూనిటీ హాల్ స్థలంకు నగర పంచాయతీ చైర్పర్సన్ చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం పిసిని రామచంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కోసం గత కొన్ని సంవత్సరాల నుండి ధర్నాలు, వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు నాయకులు అలమండ చలమయ్య, సిడగం వెంకటేశ్వరరావు, పైల సుభాష్ చంద్రబోస్, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, కోరాడ ప్రసాద్, అలమండ నాగేంద్ర, సతివాడ రాజేశ్వరరావు, పైల విజయ్ కుమార్, సిరిపురపు రాజేష్, రాష్ట్ర తూర్పు కాపు సంఘం నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరు కూడా మీ ప్లేస్ లో నుంచి కదలకుండా ఉన్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున మేమందరం కూడా విజయం పొందినట్టే చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే కరెంటు పోయి వచ్చినా సరే ఎక్కడ వారు అక్కడే ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఏదైతే కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల విభజనలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పు కాపులతో ఈరోజు ఏలేశ్వరం ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఏర్పాటు చేసుకున్నటువంటి తూర్పు కాపు ఆత్మీయ మహాసభకు సభ ఆసీనులైనటువంటి ఈ సభాధ్యక్షత వహించినటువంటి కాకినాడ జిల్లా అధ్యక్షులు మన కోదండ రాంబాబు గారికి, అలానే ఈ పురపాలక సంఘం ఏదైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ బంకా చలమయ్య గారికి, అలమండ చలమయ్య గారికి, అలాగే వేదికని మనందరికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మనం ఎప్పటి నుంచి ఏం చేసాం ఏంటి, మనం ఇప్పటి వరకు ఏ దిశగా వెళ్తా ఉన్నాం, సూచయపాయిగా మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి మన రిటైర్డ్ ఆర్డీఓ గారు, స్థానిక మీ అందరి మనిషి, మనందరి మనిషి శ్రీ కోరాడ సూర్యారావు గారికి, అలానే మాజీ జడ్పీటీసీ మనందరం కూడా ఉద్దేశించి సిడగం వెంకటేశ్వర గారికి, అలానే పైలి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం మనందరం ముందు కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర సహాధ్యక్షులు బొడ్డుగొండ వెంకటరమణ గారికి. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభించుకున్న ముందే మనకి కార్యక్రమం ప్రారంభించు ఇక్కడ పుట్టినరోజు కూడా జరిగింది. ఇదే మొట్టమొదటి మన తూర్పు కాపు సంఘం కూడా పుట్టినరోజు ఇక్కడ పుట్టినరోజు చేశారు. మన బోస్ గారు చెప్పాడు పోరాటం అని. వెంటనే మేము బయట ఉన్న మనుషులందరూ వచ్చి లోపలికి వచ్చి పోరాటం చేసి స్టేజ్ ఆక్రమించాం. లేకపోతే ఇంకో గంట ఆడు మమ్మల్ని తినేద్దరు. అయినా సరే పోరాటం చేసి స్టేజ్ ఆక్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరిపించడానికి కష్టపడ్డ యువకులకు అందరికీ, వారి యొక్క మాట విని పెద్దలందరూ ఈరోజు ఇక్కడ వచ్చేసినందుకు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. అన్ని విషయాలు తెలియజేశారు. ఓబీసీ సర్టిఫికేట్ గురించి, ఏ దేశంలో ఉన్నటువంటి తూర్పు కాపుల గురించి, మనకు కావాల్సిన కమ్యూనిటీ స్థలాల గురించి అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక అడుగు తగ్గినా సరే మన కార్యక్రమాన్ని నిలబెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని రకాలుగా సమిష్టిగా మనం ఏ కార్యక్రమం తలపెట్టి చేసుకుంటే సక్సెస్ అవుతుంది. దాని నిదర్శనంగా ఈ మీటింగ్ దీనికి ఈ రకంగా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి, లేదు నాకు అతను చెప్పడం ఏంటి, ఇతను చెప్పడం ఏంటి, చాలామంది ఆడెవరో చెప్పడం ఏంటి, ఇతను ఎక్కడి నుంచి చెప్పాడు, ఇన్ని రకరకాల మాటలు. ఎవరైతే మళ్ళీ కామెంట్గా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ మీటింగ్కే సమాధానం చెప్పుద్ది. మన ప్రత్యేకంగా చెప్పాలి. ఓబీసీ సర్టిఫికేట్ వల్ల మనకు జరిగే నష్టాల గురించి మనకు ఎవరైతే అధికారంగా ఉన్నాయండి, ఒక ఉద్యోగ సూర్యరావు కానీ, అలాగే ఇక్కడ వేదిక మీద గౌరవ శిక్షణ కానీ చాలామంది ఉన్నారు. దీనివల్ల నష్టం లాభం అన్ని విషయాలు కూడా తెలియజేశారు. దీన్ని ఇంకా కొంచెం మనం బాగా వెనక్కి వీళ్ళు మాట్లాడుకోగలిగితే, ఎడ్లు బండి ఇప్పేసి ఉండేదండి. దాంట్లో చిరమ సూర్యరావు కూర్చొని ఉండేవాడు గడ్డి దిమ్మ మీద. మేము వెళ్ళి క్యాష్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ఎవరన్నా అని అడిగాడు ఉన్నాను. ఇలాగ అలమండలో మీరు అక్కడి నుంచి వచ్చారు కదా,
వీళ్ళు విజయనగరం జిల్లా అలమండ గ్రామం నుంచి వచ్చారు. తూర్పు కాపులు మారుమూలలు ఉంటాయి, చెత్త ఉంటాయి, చెదారం ఉంటాయి అని రాసి సంతకం పెట్టి ఇచ్చేవారు ఆ రోజుల్లో. అప్పుడు మనం బీసీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అది అప్పటికి ఇప్పటికి కాలంలో ఎంత మార్పు వచ్చిందంటే ఆన్లైన్లో మనం బీసీ సర్టిఫికేట్ తీసుకునే స్థాయికి ఇవాళ వచ్చింది. అయితే ఈ ఒక బీసీ సర్టిఫికేట్ కాకుండా ఓబీసీ సర్టిఫికేట్ అమ్మితే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పేసి అందుకు అల్లుడు శంకర రాంబాబు గారు సుదీర్ఘంగా చెప్పారు. కాబట్టి వారు ఏ రోజైతే వెళ్తారో, అలాగే బోసు గారు ఏ రోజైతే ఢిల్లీ వెళ్తారో ఆ రోజు రావడానికి నేను సినిమా వెంకటేశ్వర ఖర్చులు పెట్టుకొని సిద్ధంగా ఉన్నామని చెప్పి వారితో పాటు నేను నడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.